వినాయక చతుర్థి కథా విధానము. ఫస్ట్ నా సాకి ఉంటుంది, అది పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. వినాయక చతుర్థి పుణ్యదినమున ఆలకించి తరించవలసిన కథా విధానము. కైలాసమందున లీలా వినోదుడై వేడుకలల రంగ ఆడుకొనగా పక పక నవ్వుచు పరిహసించినంత చంద్రుడు నీ చేత శాపముందే. చవితి చంద్రుని జూచి సామాన్యుడైనను నిందల పాలౌట నిక్కమనియే. పొందిన నిందను పోగొట్టుకోవంగా మురవైరి తానెంతో పరితపించే. శమంతకమణి తెచ్చి సాత్రాజితుని గూడి జనులకు సాధించే శాపమహిమా. పార్వతీ పరమేశ్వరుల ప్రాణపుత్ర ఆ షణ్ముఖ స్వామి కనుంగు అగ్రజుండా. పత్ర పుష్పాదుల పూజింతు భక్తి మీరా వేగ కరుణించు మీనాడు విఘ్నరాజా. ఆ ఇప్పుడు మనం పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు స్వాతి గల దేవతా వంద్యునకును. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు స్వాతి గల దేవతా వంద్యునకును. ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును. ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును. జయా జయ మంగళం నిత్య శుభమంగళం. జయా జయ మంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెల వంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు. నేరేడు మారేడు నెల వంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు. వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు. జయా జయ మంగళం నిత్య శుభమంగళం. జయా జయ మంగళం నిత్య శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. ఆ ఘంటసాల గారు మాస్టారు, మరి ఆ మహానుభావుడు రౌద్రానికి మనం ఎవరం చాలం. పుట్టేశాడంతే ఆయన సరస్వతి అంశ. మన తెలుగువారికి ఈ భూమి ఉన్నంతకాలం ఎనలేని సంపద ఈ సాహిత్య సంపద. ఇక నభూతో నా భవిష్యతి అంటే ఇక ముందు రారు, ఇక ఎక్కడ ఇప్పుడు ఉండరనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మన శక్తి కొలది ప్రయత్నం చేశాను. మీ అందరికీ ఏ విధంగానైనా నేను ఉపయోగపడితే చాలా సంతోషం. ఇప్పటివరకు నా వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ పాడిన పాట ఖచ్చితంగా ఇక్కడ స్వరం పాడి మళ్ళీ అక్కడ ప్లే చేస్తాను ఒక 2 or 3 డేస్లో. ఇక కీబోర్డ్ ప్లేయింగ్ కావాలనుకున్న వారు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి. లింక్ ఇచ్చాను ఇక్కడ డిస్క్రిప్షన్లో.
ఆ లింక్ని ఓపెన్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇక్కడ వీడియో పెట్టగానే మీరు వీడియో అక్కడ చూడొచ్చు.